డైనమిక్ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త వైన్స్ షాపులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఈ నెల 18 వరకు కూడా కొత్తగా వైన్ షాపులు ఏర్పాటు చేసుకునేవారు ఈ టెండర్లలో పాల్గొనవచ్చని అధికారులు అయితే చెప్పడం జరిగింది. గతంలో 2 లక్షల రూపాయలుగా ఉండే ఈ టెండర్ ధరని ఈ సంవత్సరం ₹1,00,000 పెంచి 3 లక్షలుగా ఈ టెండర్ని నిర్ణయించడం జరిగింది. ఇక దానితో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనూహ్య స్పందన వచ్చింది. ముఖ్యంగా టెండర్లలో చాలామంది అయితే పాల్గొంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం పాలసీపై ఒక రూలు ఉంటే మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన సొంత రూల్ని ప్రకటించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక ఆయన మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారు అక్కడి లోకల్ వారు మాత్రమే ఉండాలని, బయటి వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవకాశం కల్పించకూడదు అని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇంకొకటి, మద్యం దుకాణాలు ఊరి మధ్యలో అస్సలు ఉండకూడదని, ఊరి బయటనే వారు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. పర్మిట్ రూములకు అస్సలు పర్మిషన్ ఇవ్వకూడదని, సిట్టింగ్ అనేది ఎక్కడ ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఆయన అధికారులను ఆదేశించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన పాలసీ, సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే వైన్ షాపులు ఓపెన్ చేసి ఉంచాలని, ఉదయం వేళలో వైన్ షాపులు అస్సలు తెరవకూడదని చెప్పేసి కూడా ఆయన కొత్త రూల్ని ప్రవేశపెట్టినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. మద్యం వ్యాపారులు సిండికేట్ అయి మద్యం ధరలను అమాంతం పెంచేసి అమాయకుల దగ్గర అధిక ధరలను వసూలు చేస్తున్నారు. అటువంటి సిండికేట్ అనేది లేకుండా చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇక బెల్ట్ షాపులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులు ఎవరికి కూడా మద్యం అమ్మకాలు చేయవద్దని చెప్పేసి కూడా ఆయన అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా చేయాల్సిన బాధ్యత నాపై ఉంది, నా తక్షణ కర్తవ్యం కూడా అదే అంటూ ఆయన నిన్న చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన వైన్ షాపులపై ఆకస్మిక పర్యటన చేసి పూర్తిగా ఈ రూల్స్ పాటించే వారికి కొత్త టెండర్లలో పాల్గొనాలి, మీరు ఈ రూల్స్ పాటించకపోతే తగిన చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసి ఆయన డైరెక్ట్గా వైన్ షాపులకు అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా ఆయన చెప్పినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఆయన ఒకసారి ఏం మాట్లాడారో మనం కూడా విందాం. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు, నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ వేయదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో, మీరు నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్ట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ట్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ట్ షాప్లో అమ్ముతుండ్రు, అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో సెంటర్లో పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు, అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాను తప్పకుండా. ఇది ఆయన ఒపీనియన్. ముఖ్యంగా అధికారులను ఆదేశించిన వీడియో ఇది. ముఖ్యంగా ఆయన మునుగోడులో చాలా సీరియస్గానే ఈసారి మద్యం దుకాణాలపై ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదే పాలసీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రికి అలాగే అధికారులకు సూచిస్తానని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇక దీనిపై మునుగోడు నియోజకవర్గ ప్రజలైతే ముఖ్యంగా మహిళలైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. గతంలో ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా చేస్తానని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన మునుగోడులో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు నిర్వహించకుండా ఆయన కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడో ఇక్కడో ఒకటో రెండో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా కూడా అవి కూడా లేకుండా చేయాలనేది ఆయన తపనగా మనకైతే తెలుస్తుంది. ఇక ఈ పాలసీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రికి అలాగే అధికారులకు సూచిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆయన చాలా కీలకంగా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. మరి దీన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ పాలసీని ఏ విధంగా అమలు చేస్తారు, మరి దీనిపై ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారు అనేది అయితే మనం ముందు వేచి చూడాలి. ఇది ఈరోజు డైనామిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్.